అదేంటబ్బా మా వాళ్ళు కాల్ చేస్తారని అనుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. రేపు వినాయకుడి పండుగకి వెళ్ళి ఈరోజు మా ఊళ్ళో అయితే వర్క్ స్టార్ట్ చేశారు. నేను వెళ్ళేసరికి మా ఊళ్ళో అయితే అప్పుడే కొలతలు తీసుకుంటున్నారు స్టేజ్కి. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అయిపోగలే మా టీము అందరూ ఉన్నారు. వెళ్ళి మనం చేసేది ఏమీ లేదు, చూసుకుంటూ ఆడుతూ వీటితోటి సోదేయడం తప్పితే సోదేసుకుంటూ ఇక్కడ మా బ్రదర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు అయితే పిలిచాను, పని ఏం చేయట్లేదు కదని చెప్పేసి. వాళ్ళు ఎక్స్ట్రాలు చూసారు, వచ్చి రాగలిని ఒకటి కట్చిప్ తీసాడు, ఇంకోటి డబ్బులు తీసాడు. తీశారు. ఇంకా ఇలా ఉప్పర్ మీటింగ్ అయితే పెట్టారు. ఉప్పర్ మీటింగ్ పెట్టి వీళ్ళు చేసేది ఏమి ఉండదు, కానీ ఉప్పర్ మీటింగ్ అయితే గట్టిగా చేస్తారు మా ఊళ్ళు. వర్క్ చేయంటారంటే ఒకడు చేయడు, సోది ఏంటంటే మాత్రం తెల్లారులు వేస్తారు. సరే ఇంకెలాగో చేసేది ఏమీ లేదు, మనం కూడా చిన్న పని చేయాలి కదని చెప్పేసి టేప్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాం. ఇంట్లో మా కుర్రోళ్ళు అన్నారు తినేసి వద్దాం అని చెప్పేసి అన్నారు. తినేసి వద్దామంటే మనం మాత్రం ఊరుకుంటాం ఏంటి? సరే పదండి తినేసి వద్దాం అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను. ఇంకా నేను ఎలాగో వీళ్ళకి కనిపించకూడదని డిసైడ్ అయ్యాను. కాకపోతే ఏంటి, సాయంత్రం మళ్ళీ కాల్ చేశారు. సాయంత్రం అయిందో లేదో అప్పుడే కాల్ చేసి దింగారు. నేను పక్కన ఉన్నాను కనుక వెంటనే వచ్చాను. నేను వచ్చేసరికి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడైనా సరే వర్క్ స్పీడ్గా అయిపోద్ది కదా అనుకున్నాను. వచ్చాను, ఎవడ పనిలో ఆడ ఉన్నాడు, నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు కదని చెప్పేసి మనం ఏం చేస్తాం, అటు ఇటు తిరుగుతున్నాం. ఇంకా మా బ్రదర్ అయితే కట్ చేస్తున్నాడు, మా మామయ్య అయితే లైట్ వేస్తున్నాడు. మా ఫ్రెండ్ చూడండి ఎలా చూస్తున్నాడు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చిందని చెప్పేసి. మొత్తానికి ఎలాగైతేనే నైట్ ఏదో కంప్లీట్ చేస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి.